ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏటా 4 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వలసపోతున్నారా? విశాఖ పరిసర ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమలలో 2,60,000 మంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధిని పొందుతున్నారా? ప్రస్తుతం $50 మిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న విశాఖపట్టణాన్ని ఉద్యోగులు, కార్మికుల సంఖ్యను 5 లక్షల మందికి పెంచడం ద్వారా $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయగలమా? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా స్థానిక ఉత్పత్తుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పవచ్చా? ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు అదనపు విలువను జోడించవచ్చా? చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో విశాఖ నగరం $100 బిలియన్ ఆర్థిక శక్తిగా మారగలదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విద్యా సంస్థల నుంచి ప్రతి ఏటా 5 లక్షల మంది తమ విద్యని పూర్తి చేసుకుని ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వలసపోతున్నారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే సంవత్సరానికి 1,50,000 మంది గ్రాడ్యుయేట్లు ఉత్తీర్ణత సాధిస్తున్నారని, వారిలో దాదాపు 80% మంది ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలున్న మన యువత ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు మానవ వనరులుగా ఉపయోగపడుతున్నారని, ఇలాంటి మేధో వలసలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యావంతుల వలసలను అరికట్టేందుకు వారందరికీ విశాఖపట్నం కేంద్రంగా ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, తద్వారా విశాఖ నగరాన్ని $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించవచ్చని గేదెల శ్రీనుబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులు చేసిన విద్యార్థులు వివిధ పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడే ఆయా పరిశ్రమలలో వాడుతున్న అధునాతన టెక్నాలజీలపై శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీపై పూర్తిస్థాయి అవగాహన కల్పించవచ్చని ఆయన వివరించారు. వీలైతే పరిశ్రమ పెద్దలకు సైతం ఆధునిక సాంకేతిక పద్ధతుల మీద తగిన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా విద్యార్థులు నైపుణ్యాన్ని పొందాలని గేదెల శ్రీనుబాబు సూచించారు. ఇదిలా ఉండగా సంప్రదాయ కార్మికులు, ఉద్యోగులు వారి విధి నిర్వహణలో సాధారణ పద్ధతులను మాత్రమే పాటిస్తారని ఆయన తెలిపారు. కానీ టెక్నాలజీపై పట్టు సాధించిన విద్యావంతులు అధునాతన సాంకేతిక పద్ధతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని విధానాలతో అనుసంధానం చేసి మంచి ఫలితాలను రాబట్టగలరని గేదెల శ్రీనుబాబు వివరించారు. ఇదిలా ఉండగా అభివృద్ధి కార్యకలాపాలను పెంపొందించడం ద్వారా $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న విశాఖపట్టణాన్ని $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని గేదెల శ్రీనుబాబు వివరిస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నం పరిధిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం విశాఖపట్నం పరిధిలోని వివిధ సంస్థలు, పరిశ్రమల్లో 2,60,000 మంది ఉద్యోగులు, కార్మికులుగా పనిచేస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. అయితే స్థానికంగా ఉన్న నిపుణులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా 2030 నాటికి ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచుకోవాలని ఆయన వివరించారు. తద్వారా విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థ $100 బిలియన్ల చేరుకుని బలమైన ఆర్థిక శక్తిగా రూపొందే అవకాశం ఉందని గేదెల శ్రీనుబాబు అంచనా వేస్తున్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమలు పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల వివరాలను పరిశీలిస్తే స్టీల్ ఫ్యాబ్రికేషన్ క్లస్టర్లో దాదాపుగా 500 యూనిట్లు ఉండగా వాటిలో 10,000 మంది పనిచేస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. అలాగే సీఫుడ్ క్లస్టర్లో దాదాపుగా 100 యూనిట్లు ఉన్నాయని, వాటిలో 3,000 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా కాఫీ క్లస్టర్లో దాదాపుగా 50 యూనిట్స్ ఉండగా 5,000 మంది పనిచేస్తున్నారు. జనరల్ ఇంజనీరింగ్ క్లస్టర్లో దాదాపు 500 యూనిట్లు ఉండగా వాటిలో 10,000 మంది పనిచేస్తున్నారు. అలాగే 75,000 కోట్ల పెట్టుబడితో 20,000 ఎకరాలలో విస్తరించి ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో 30,000 మంది పనిచేస్తున్నారని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు.
అదేవిధంగా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఫార్మా పరిశ్రమలలో దాదాపుగా 20,000 మంది పనిచేస్తున్నారని ఆయన వివరించారు. స్టీల్ ప్లాంట్లో దాదాపు 20,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 15,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, అలాగే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి మరో 40,000 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలోని భారీ పరిశ్రమలైన గెయిల్, హెచ్పిసిఎల్, బిహెచ్ఈఎల్ కంపెనీల్లో దాదాపు 20,000 మంది పనిచేస్తున్నారని, మరియు విశాఖపట్నంలోని ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో దాదాపు 20,000 మంది పనిచేస్తున్నారని గేదెల శ్రీనుబాబు వివరించారు. అదేవిధంగా విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని టెక్స్టైల్ రంగంలో దాదాపు 25,000 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఒక బ్రాండిక్స్ కంపెనీలోనే 15,000 మంది పనిచేస్తున్నారు. విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో దాదాపుగా 50,000 మంది అగ్రి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పనిచేస్తున్నారని, మరికొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా 1,00,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించవచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు. ఈ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రెండింతలు చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మన ఉత్పత్తులకి ప్రపంచ స్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పించగలమని, తద్వారా విశాఖ ఆర్థిక వ్యవస్థను 100 బిలియన్ల స్థాయికి చేర్చాలన్న లక్ష్యాన్ని సాధించగలమని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల పరిశ్రమల్లోని వివిధ ఉత్పత్తుల గొప్పతనాన్ని ప్రపంచానికి వివరిస్తూ ఆ ప్రాంత ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్ చేయొచ్చని గేదెల శ్రీనుబాబు వివరించారు. అలాగే ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతాలలోని ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అమ్మగలిగేలా యువతకి శిక్షణ ఇచ్చి ఈ ప్రాంతపు ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా చేయొచ్చని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. అవకాశాల గని, వనరుల కామధేనువు అయిన విశాఖపట్నం ప్రస్తుతం $50 బిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగిందని, జల, వాయు, రైలు, రోడ్డు మార్గాలు కలిగి ఉండడం వైజాగ్ నగర ప్రత్యేకత అని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. 900 కిలోమీటర్ల సుదీర్ఘమైన సముద్ర తీరం కలిగి ఉండి దేశంలోని పోర్టులు, ఎయిర్పోర్టులతో కనెక్టివిటీ ఉన్న విశాఖ నగరం 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందగలదని గేదెల శ్రీనుబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే చెన్నై, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో విశాఖ నగరం $100 బిలియన్ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు.